హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై మోమో ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను. నా ప్లాంట్ చూసారా, ఇది విరజాజి ప్లాంట్ ఎంత హెల్తీగా ఉందో. ఇది రైనింగ్ సీజన్లో ప్లాంట్స్ హెల్తీగా ఎలా ఉండాలో నేను ఎలా ఉంచుకున్నానో మీతో చెప్తాను. ఈ ప్లాంట్ చూసారా, చుట్టూ మొగ్గలే ఉన్నాయి. ఇది నూరువరాల మొక్క అంటారు. ఇది పువ్వుల కింద విచ్చుకున్నాక ఇదొక రకం విచ్చుకున్నాక నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే దీని పక్కన అల్లం మొక్క పెట్టాను, చిన్న అల్లం పెట్టాను. కొంచెం గ్రోత్ అయింది. నేను దాన్ని రెండు విధాలుగా చేసి వేరే పాట్లో కొంచెం ఈ పాట్లో కొంచెం పెట్టాను. అది కూడా చూపిస్తాను. ఇది కొత్తగా నాటాను చామంతి మొక్కలు. ఇవి చూసారా, చాలా బాగా గ్రోత్ అయినాయి. ఇవి 25 రోజులు నేను పెట్టి చాలా బాగా గ్రోత్ అని. వర్షాలు పడుతున్నాయి కదా ఈ సీజన్లో. దాని పక్కన ఎక్సెల్స్ పొడి అని, లేకపోతే వెజిటేబుల్స్ అవన్నీ మట్టిలో నేను కప్పేస్తానండి. నేను ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఇవ్వకపోయినా పర్లేదు. విరజాజి మొక్క దానికి మొత్తం అన్నిటికి ఇలాగే చేస్తాను. ఇది ఏంటంటే రోజు పింఛన్ చేస్తూ వచ్చాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గులాబీ స్టెమ్ అనేది విరిగిపోతే ఇక్కడ నేను జస్ట్ అలా గుచ్చాను, అది కూడా వచ్చేసింది. పక్క నుంచి పెద్ద స్టెమ్ వచ్చేసింది. చామంతి మొక్కలకి ఇలా నేను పింఛన్ చేస్తూ అలాగా రోజు వచ్చాను. అందుకని చూసారా, పక్క నుంచి పూత అనేది స్టార్ట్ అయిపోయినాయి. అలా బాగా గ్రోత్ అవుతుంది విరజాజి ప్లాంట్. ఒక స్టెమ్ కూడా పెట్టాను, అది కూడా కొంచెం ఇంప్రూవ్ అనేది బాగుంది. దానికి కూడా ఆకులు వచ్చాయి. అలాగే దాని పక్కన ఏంటంటే మట్టి సరిగా చూసుకున్నాను నేను. పక్క నుంచి కూడా మట్టి తవ్వేసుకొని నేను, ఇది రైనింగ్ సీజన్ కాబట్టి వెజిటేబుల్స్ ఏమైనా కుళ్ళిపోతే అవి, ఆనియన్స్ తొక్కలు అవి కూడా నేను మట్టిలో కప్పేస్తాను. నేను లిక్విడ్ ఈ టైంలో లిక్విడ్ ఇవ్వను, ఆనియన్స్ అలా కప్పేసి ఉంచుతాను. ఏవైనా సరే ఎగ్స్ కూడా నేను అలా పెట్టేస్తూ ఉంటాను, అవి గ్రోత్ అవుతాయి. ఇది కూడా ఇంకో పాట్లో అల్లం మొక్క పెట్టాను అన్నాను కదా, కింద నుంచి చూసారా చిన్న మొక్క అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇది అల్లం మొక్కే 6 నెలలకు కంప్లీట్ అవుతుంది. అది చూస్తే అప్డేట్ ఇస్తాను మీకు. ఈ ప్లాంట్ అయితే అసలు నేను పట్టించుకోనండి. ఇది లిక్విడ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ అన్నిటికంటే లాస్ట్లో ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇది. దీన్ని అసలు పట్టించుకోను నేను. ఇలాగే చిన్న పాట్లో పెట్టాను, ఎప్పుడో పెట్టాం. ఆ పాట్లో మట్టి కూడా మేము అసలు దాన్ని తీయలేదు. ఇంకోటి దాని పక్కనే గులాబీ చెట్టు. ఇది ఒకటి చిక్కుడు పాదుకి అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మొక్క, ఎందుకంటే చిన్న స్టెమ్ వచ్చింది, ఆ స్టెమ్కి పోత వచ్చింది, దాని చుట్టూరు ఆకులు వచ్చినాయి. చాలా బాగుంది. ఇది ఒక మొక్క టైప్. ఇది నేను చూపిస్తాను. పాదుకు కూడా వైట్ కలర్లో పోతుంటుంది, కానీ ఇది ఏంటంటే చెట్టు కింద కలర్లో పోతుంది కదా. ఇది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, రోజు మీరు చూస్తూ ఉండండి, ఓకేనా. అలాగే ఇలాగే చిక్కుడు మొక్కని మీరు చూసారా, ఇది ఏ రకమో ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, నా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.